హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దేవీ నవరాత్రులు 5వ రోజుకు స్వాగతం మాస్టర్స్. అయితే ఫ్రెండ్స్, నాకు రాత్రి మెడిటేషన్లో మాస్టర్స్ ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే ధ్యానంలో పాల్గొంటున్నామో, లివింగ్ మాస్టర్స్ కావచ్చు, ఆస్ట్రల్ మాస్టర్స్ కావచ్చు, అలాగే ఈ దేవి యొక్క చైతన్యం కావచ్చు, ఈ అన్నిటితో కలిపి అంటే మన దివ్య మానవుల యొక్క చైతన్యంతో, ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క చైతన్యంతో, దేవీ మాత యొక్క చైతన్యంతో ఒక గ్రిడ్ అనేది ఫామ్ అవుతుందంట మాస్టర్స్. ఈ గ్రిడ్డు ఈ భూమికి చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత సమయంలో. ఎందుకంటే ఈ భూమి అనేది ఇప్పుడు ఒక దివ్య చైతన్యంతో ఒక దివ్య లోకంగా మారిపోతుంది. కాబట్టి ఈ దివ్య చైతన్యం అనేది ఇప్పుడు భూమికి కూడా, మనతో పాటు భూమికి కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇలా గ్రిడ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ మెడిటేషన్స్ మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా సేమ్ ఎనర్జీస్ ఉంటాయి, మీకు ప్రాసెస్లు కూడా జరుగుతాయి. కానీ గ్రిడ్ ఫామ్ అవ్వాలంటే మాత్రం ఈ సమయంలో ఎవరెవరైతే ఈ మెడిటేషన్లో జాయిన్ అవుతున్నామో మనందరి యొక్క చైతన్యంతో ఈ గ్రిడ్ అనేది ఫామ్ అవుతుంది మాస్టర్స్. అందుకే వీలైనంత వరకు అందరూ ఒకేసారి ఒక గ్రూప్గా ఈ సమయంలో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి మాస్టర్స్. ఈ విషయం నాకు రాత్రి మెడిటేషన్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ మెడిటేషన్లో జాయిన్ అవుతున్న వాళ్ళందరి యొక్క చైతన్యాలు కానివ్వండి, వారి యొక్క స్థితి కానీ కొంచెం హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన చైతన్యంతో గ్రిడ్ ఫామ్ అవుతుందో మనందరం ఒక ఈక్వల్ స్టేజ్లోకి వచ్చేస్తాం మాస్టర్స్. హెచ్చుతగ్గులు అనేది లేకుండా మనమంతా ఈ దివ్యాత్మ స్వరూపులంతా కూడా, వాళ్ళ యొక్క కాన్షియస్ అంతా కూడా ఒకే లెవెల్లోకి రావడం జరుగుతుంది. భూమితో పాటు మనం కూడా ఎదుగుతాం, మనతో పాటు భూమి కూడా ఎదగడం జరుగుతుంది మాస్టర్స్. ఇది ఇంకొకటి ఏంటంటే, నాకు అసలు ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది అసలు ఏమీ జీరో మైండ్ మాస్టర్స్. నేను అనుకోకుండా రావటము, ఇప్పుడిప్పుడే నేర్చుకోవటం, అది కూడా ఓన్గా. నాకు ఎవరితో కూడా కాంటాక్ట్స్ లేవు, నాకు అసలు ఎవరి గురువులు కూడా లేదు. కేవలం ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క గైడెన్స్తో, హెల్ప్తో నేను ముందుకు వస్తున్నాను. ఈ యూట్యూబ్స్ ఇలా వీడియోస్ చేయడం కూడా నాకు అసలు వచ్చనే విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను మాస్టర్స్. దయచేసి ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించి మీ సలహాలు, సూచనలు నాకు తప్పకుండా ఇవ్వండి మాస్టర్స్. అప్పుడే నాకు కొంచెం కరెక్ట్ చేసుకునేదానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ఒకదాన్ని వెళ్ళాలి కాబట్టి ఈ మార్గంలో నాకు మీ యొక్క సహాయ సహకారాలు కూడా, మీ యొక్క సలహాలు, సూచనల రూపంలో నాకు అందించండి మాస్టర్స్. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా, ఈ ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు మనకి 5వ రోజు. ఈరోజు మన దుర్గామాత శ్రీ స్కందమాతగా మనకి దర్శనం ఇస్తున్నారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. వీరి గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకొని మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ అనేది మనం సైలెంట్గా ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో, ఒక శూన్య స్థితిలో చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనం ఆత్మతో అనుసంధానం అవుతాం ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా. అందుకే ఇక్కడ ఎటువంటి ఆలోచనలు కానీ, నామజపాలు ఏమి ఉండకూడదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. కానీ ఒక లైట్ మ్యూజిక్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే అది కూడా లేకుండా మనం సైలెంట్ మెడిటేషన్ చాలా మనకి 100% వర్క్ అవుతుంది మాస్టర్స్. అయితే ఇక్కడ మనం ఈ మెడిటేషన్స్లో ధ్యానంతో పాటు జ్ఞానం కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ మనం ధ్యానం అయితే చేసుకుంటున్నాము. మిగతా సమయాల్లో అయితే సైలెంట్ మెడిటేషన్ అనేది మనకి బెస్ట్ మాస్టర్స్. ఈరోజు మనకి అమ్మవారి కాన్షియస్ మన విశుద్ధ చక్రం, ఏదైతే మన థ్రోట్ చక్ర ఉందో ఇక్కడ స్థితమై ఉంటుంది. కాబట్టి మనం ఈ విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేందుకు ఈ ఎనర్జీస్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతాయి మాస్టర్స్. అందుకే ఈరోజు మనము అమ్మవారిని ఈ విశుద్ధలో
మనము లగ్నం చేసుకొని మన మనసును పూర్తిగా ఈ థ్రోట్ చక్రాపై మనము లగ్నం చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే ధ్యానిస్తే మనకి అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు రావడం, అలాగే అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ కానీ లాక్స్ కానీ క్లియర్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ఇక్కడ స్కందమాత అంటే స్కందుడు అంటే కార్తికేయుడి యొక్క తల్లి కాబట్టి ఆమెకి ఈ పేరు రావడం జరిగింది. ఈ తల్లి వర్ణం అంటే శ్వేతవర్ణ శోభితంగా మనం ఇక్కడ చెప్పుకుంటారు. అలాగే ఈ తల్లి ఎప్పుడు కూడా కమలంపై ఆసీనురాలై ఉంటుంది కాబట్టి ఈమెను పద్మాసిని అని కూడా అంటారు. అలాగే ఈ తల్లి సింహవాహిని ధారిణి అంటే సింహవాహ ధారిణి అన్నమాట. అలాగే 4 భుజాలను కలిగి ఉంటుందంట మాస్టర్స్. ఇందులో ఈ కుడి భుజం అంటే కుడి చేత్తో ఈ స్కందుణ్ణి అలా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా, అంటే పసిబిడ్డ కాబట్టి అలా జాగ్రత్తగా పట్టుకొని ఉంటుందంట. అలాగే ఎడమ చేత అభయముద్రను ఇస్తుందంట మాస్టర్స్. అలాగే పైన 2 చేతుల్లో కూడా కమలము పద్మాన్ని ధరించి ఉంటుందంట. ఇది అమ్మవారి రూపము. ఈ తల్లి సూర్యమండలానికి అధిష్టాత్రి అని చెప్తారు. ఈరోజు ఈ తల్లిని ఎవరైతే పూర్తి ఏకాగ్రతతో స్వచ్ఛమైన మనస్సుతో ఈ విశుద్ధిపై మన యొక్క మనస్సును లగ్నం చేసి ధ్యాన సాధన చేసేటువంటి ఉపాసకులకు ఈ తల్లి పూర్తి తన సహకారాన్ని అందిస్తుందంట మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే మన ఆధ్యాత్మిక మార్గంలో అంటే మనం ఈ విశుద్ధి నుంచి మనము ముక్తి మార్గంలోకి ప్రవేశిస్తాం కాబట్టి ఇక్కడ ఏదైనా అడ్డంకులు ఉన్నా కూడా ఈ తల్లి క్లియర్ చేయడం అనేది జరుగుతుందంట. ఈ ధ్యాన సాధకుల యోగ సాధకుల యొక్క ఈ లౌకిక ధోరణులు కానివ్వండి, సంసారిక బంధ విముక్తిని కలిగించడం, అలాగే వీళ్ళల్లో ఉన్నటువంటి చిత్త వృత్తి నిరోధకం చేయటం, అలాగే భవసాగర దుఃఖాలు పోగొట్టి ఈ సాధకుల చుట్టూ కూడా ఒక అలౌకిక ప్రభాత మండలం ఏర్పరిచి ఒక అదృశ్య రూపంలో ఈ సాధకుల యొక్క యోగక్షేమాలను ఎప్పుడు నిరంతరంగా ఈ తల్లి గమనిస్తూ పరిరక్షిస్తూ ఉంటుందంట మాస్టర్స్. ఇంత అద్భుతమైన ఈ తల్లిని ఈరోజు మనం ధ్యానిస్తే మనకి అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది మాస్టర్స్. అయితే ఇక్కడ ఈ తల్లితో పాటు బాలస్కందుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ తల్లికి చేసేటువంటి ఈ సాధన కావచ్చు, పూజలు కావచ్చు, ఈ ఉపాసనలన్నీ కూడా ఈ స్కందుడికి, ఈ బాలస్కందుడికే చెందుతాయంట మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఒక తల్లి స్థానంలో ఉంది కాబట్టి బిడ్డ గురించే ఎక్కువ ఆ తల్లి ఆలోచిస్తుంది కాబట్టి ఆ బిడ్డ యొక్క ఎదుగుదలకే తను కృషి చేస్తుంది కాబట్టి ఈ యొక్క రిజల్ట్ అంతా కూడా ఆ బాలస్కందుడికే వెళ్ళిపోతుందంట మాస్టర్స్. అందుకే ఈ తల్లిని మనం మనసా వాచ కర్మేణ ఏకాగ్రతతో మనం విశుద్ధిలో మనసును లగ్నం చేసి స్థిర చిత్తంతో మనం కానీ ఈరోజు ధ్యానిస్తే ఇటువంటి సాధకుల యొక్క దివ్య తేజస్సు, స్వచ్ఛ కాంతులు అనేది ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉంటాయంట మాస్టర్స్. ఇది ఈ తల్లి యొక్క గొప్పతనము. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ మహాచండీదేవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే చండు అనేటువంటి ఒక అసురుణ్ణి సంహరించటం వల్ల ఈ తల్లికి ఈ యొక్క పేరు అనేది, ఈ నామం అనేది రావడం జరిగిందంట. ఈ తల్లిని మనం ఆరాధించడం ద్వారా ఈరోజు మనలో ఉన్నటువంటి క్రోధం ఏదైతే ఈ విశుద్ధి నుంచి బయటికి వస్తుందో మన క్రోధం అనేది దీన్ని వధిస్తుందంట మాస్టర్స్. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి చండు ఎవరు అంటే క్రోధం మాస్టర్స్. అలాగే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఈ తల్లి పూర్తిగా వధించి మనల్ని ఈ కామ క్రోధ మోహ లోప మద మాశ్చర్యాలైనటువంటి ఈ శత్రువులు, ఈ అసురుల నుండి మనల్ని బయటపడేయడం జరుగుతుంది మాస్టర్స్. ఇంత అద్భుతమైన ఈ తల్లిని మనం ఈరోజు ఆరాధిస్తే మనకి అందరితో కూడా ఎవరితో అయినా సరే
శత్రుత్వం అనేది పోయి పూర్తి మిత్రత్వం అనేది వచ్చేస్తుంది మాస్టర్స్. అంటే మనకి ఇంకా ఈ యొక్క ప్రపంచంలో శత్రువు అనేవాళ్ళు లేకుండా కేవలం మిత్రులు మాత్రమే ఉండేటట్లు అటువంటి సమయం మాస్టర్స్ ఇది. ఈ తల్లిని మనం ధ్యానించడం ద్వారా మనమే ఈ శత్రువుల నుంచి మనకి మనమే బయటపడి మనల్ని మనం రక్షించుకుంటూ ముక్తి మార్గంలో పయనించేందుకు ఇది అద్భుతమైన అవకాశం మాస్టర్స్. ఈరోజు ఈ తల్లి యొక్క ఎనర్జీస్ అనేది, ఈ దేవి ఎనర్జీస్ అనేది అద్భుతంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ఈరోజు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు మన యొక్క చక్ర వచ్చేసి విశుద్ధి స్థితి. దీన్ని మనం అద్భుతంగా ఈ ధ్యానం ద్వారా శుద్ధీకరణ ప్రక్రియ చేసుకుందాం మాస్టర్స్. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. ప్రశాంతంగా రిలాక్స్గా స్థిర సుఖ ఆసనంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి ఒక డార్క్ ప్లేస్లో కూర్చోండి మాస్టర్స్. మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది జరుగుతుంది. వీలైనంత వరకు ధ్యానంలో కదలకుండా కూర్చోండి మాస్టర్స్. ఎందుకంటే మన ఎనర్జీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ద్వారా ఏ ఎనర్జీస్ అయితే బయటకు వస్తున్నాయో వీటితో ఒక గ్రిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంది. ఈ 9 డేస్లో ఎవరెవరైతే ఈ ధ్యానంలో జాయిన్ అవుతున్నామో కేవలం మన దివ్య మానవులమే కాదు, చాలామంది ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా మనతో పాటే ఈ మెడిటేషన్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఈ యొక్క దేవి కాన్షియస్, రోజు వచ్చేటువంటి దేవి కాన్షియస్తో ఒక్కొక్క దేవి కాన్షియస్ వస్తున్నాయి కదా, ఈ కాన్షియస్తో కూడినటువంటి గ్రిడ్ అనేది మాస్టర్స్ ఆస్ట్రల్గా ఫామ్ అయ్యి మనకి ఈ భూమి మీద స్థిరం చేస్తారు మాస్టర్స్. అందుకే పూర్తిగా ధ్యానం కంప్లీట్ అయిపోయే వరకు కళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయబాకండి మాస్టర్స్. నిదానంగా ప్రశాంతంగా కూర్చోండి. రిలాక్స్గా పూర్తి ఏకాగ్రతతో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోండి మాస్టర్స్. ఆయా మాస్టర్స్ వచ్చి ఇప్పుడు మన లోపల ఆ క్లీనింగ్ ప్రాసెస్లు అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనం ఈరోజు విశ్వశక్తిని, ఆ దైవ కాన్షియస్ తీసుకుంటున్నామో మన లోపలికి మన యొక్క సహస్రార ద్వారా, అది మన నాడీ మండల శుద్ధి చేయటం, మన విశుద్ధ శుద్ధిని చేయటం జరుగుతుంది మాస్టర్స్. రిలాక్స్గా కూర్చొని పూర్తిగా పొట్టలో గాలంతా బయటకు వదిలేండి మాస్టర్స్. పూర్తిగా పొట్టంతా లోపలికి వెళ్ళిపోవాలి. 2-3 సార్లుగా నొక్కి పట్టుకోండి, బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు నిదానంగా మళ్ళీ ఫ్రెష్ గాలిని పొట్ట నిండా పీల్చుకోండి. ఇలా 3 to 5 times చేయండి మాస్టర్స్. పూర్తి ఏకాగ్రతతో భౌతిక స్థితిని వదిలి ఈ ప్రపంచాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం మనతో మనం, మన కోసం మనం, మన ఆత్మతో మనం. ఇక్కడ ప్రతి ఒక్కరు యూనిక్ మాస్టర్స్. ఒకరితో ఒకరికి ఎటువంటి కంపారిజన్ లేదు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళదే. ఈ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికం మాస్టర్స్. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఇక్కడ ఒకరి యొక్క సహకారంతో ఇక్కడ మనము కొన్ని పాఠాలు నేర్చుకునేదానికి వచ్చాం. అందుకే ఈ కుటుంబాలు, ఈ సంసారాలు, ఈ యొక్క బంధుత్వాలు, మిత్రత్వాలు. ఆత్మస్థితిలో మనము ఒంటరి ప్రయాణమే చేస్తాం మాస్టర్స్. ఎవరితో ఎవరికి ఎటువంటి సహకారాలు ఉండవు. అందుకే పూర్తిగా మనం ఇప్పుడు ఆత్మస్థితిలోనే
ఈ ధ్యానం చేసుకుందాం. మన కోసం మనం చేసుకుందాం, మన ఆత్మ ఎదుగుదల కోసం. ఇప్పుడు గుండెల నిండా గాలి పీల్చుకోండి మాస్టర్స్. నిదానంగా నోటి ద్వారా వదిలేయండి. ఇలా 3 to 5 times చేస్తే ఒక ప్రశాంతత, ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది మాస్టర్స్. ఈరోజు మనము మన ధ్యాస అంతా అంటే మన మనసును విశుద్ధిపై లగ్నం చేసి పూర్తి ఏకాగ్రతతో సహజంగా జరుగుతున్న శ్వాసను ముక్కు వరకు మాత్రమే గమనిస్తూ ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. ప్రశాంతంగా, రిలాక్స్గా. ఈ విశుద్ధి అనేది మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే ఏదైతే మన నోటిలోకి పోతుందో, ఏదైతే మన నోటి ద్వారా వస్తుందో, ఇవి పరిశుద్ధంగా లేకుంటే ఈ శరీరం అనేది చాలా సఫరింగ్స్ ఎదుర్కొంటుంది. శారీరకంగా రోగగ్రస్తమై ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది మాస్టర్స్. అందుకే నోటిలోకి పోయేది, నోటి నుంచి వచ్చేది స్వచ్ఛంగా, సత్యంగా ఉండాలి మాస్టర్స్. అప్పుడే మన ఆత్మస్థితిని పెంచుకునేందుకు ఈ విశుద్ధి చక్ర అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ విశుద్ధి చక్ర ఆజ్ఞా చక్రకి మధ్యలో రుద్రగ్రంథి అనేది ఉంటుంది మాస్టర్స్. ఇది చాలా అడ్డుపడుతుంది. ఈ రుద్రగ్రంథి భేదన జరిగితేనే మనకి మార్గం సుగమం అవుతుంది. దీన్ని భేదించాలంటే ముందు మనము స్వచ్ఛతను, సత్యాన్ని అలవాటు చేసుకోవాలి మాస్టర్స్. ఈ రుద్రగ్రంథి భేదన జరిగినప్పుడే మనము యోగ సాధన ద్వారా ఆ మార్గంలోకి అడుగుపెట్టి సత్యం వైపు పయనిస్తూ మన ఆత్మతో అనుసంధానం కాగలం. ఈ విశుద్ధి అనేది V+ శుద్ధి మాస్టర్స్. అంటే విశేషంగా శుద్ధి అయిన వాళ్ళని, వాళ్ళ యొక్క చక్రమే విశుద్ధి చక్రం. ఇది 16 రేకుల పద్మం మాస్టర్స్. అంటే 16 పెటల్స్తో కలిగి ఉంటుంది. ఈ 16 పెటల్స్ కూడా 16 సంస్కారాలకి గుర్తు మాస్టర్స్. ఇది మనకి పుట్టుక నుంచి మరణించే వరకు మనకి కొన్ని సంస్కారాలు అనేది ఉంటాయి. ఇవి 16 ఉంటాయి మాస్టర్స్. ఈ 16 సంస్కారాలని కానీ మనము జీవితం అంతా కూడా సవ్యంగా మనము పాటించగలిగితే ఈ 16 పెటల్స్ ఓపెన్ అవుతాయి మాస్టర్స్. ఎప్పుడైతే ఇవి ఓపెన్ అవుతాయో అప్పుడు మన విశుద్ధి అనేది శుద్ధీకరణ ప్రక్రియ జరిగినట్టు. లేదంటే ఈ పెటల్స్ అన్నీ కూడా వాడిపోయి రాలిపోతాయి మన విశుద్ధి సరిగా లేకపోతే. అంటే మన మాట, మన ఆహారం ఇవి సరిగా లేకపోతే. అలాగే ఈ 16 రేకులు మన యొక్క అక్షరాలు ఉన్నాయి కదా, అచ్చులు, ఆ నుంచి అహా వరకు ఈ 16 అక్షరాలకు ఇవి
ఈ రేకులు అనేది కనెక్ట్ అయి ఉంటాయి మాస్టర్స్. అందుకే మనము ఈ ఆ నుంచి అహా వరకు చాంటింగ్ చేసుకుంటూ, అంటే అలా జపిస్తూ కానీ మనము శ్వాస ప్రక్రియ చేసినప్పుడు ఈ యొక్క 16 పెటల్స్ అనేది శుద్ధీకరణ జరిగి ఓపెన్ అవుతాయి మాస్టర్స్. అంటే ఇది ఒకప్పుడు యోగులు ఇలా సాధన చేసేవాళ్ళు. ఆ నుంచి అహా వరకు చెప్పుకుంటూ మంత్ర సాధన ద్వారా ఇలా సాధన చేసేవాళ్ళు అన్నమాట, ఈ విశుద్ధిని యాక్టివేట్ చేసుకునేదానికి. అట్లాగే దీని యొక్క బీజాక్షరం కూడా హమ్, HUM, హమ్. ఇలాగే ఈ హమ్ అనే వర్డ్ని కూడా పలుకుతూ పెద్దగా కానీ మనసులో కానీ ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట, యాక్టివేషన్ కోసం. దీని కలర్ వచ్చి మనకి రెయిన్బోలో ఉన్నటువంటి ఇండిగో కలర్ మాస్టర్స్. ఇది ఇక్కడ వైట్ కూడా మనకు కనెక్ట్ అవుతుంది, వైట్ లేదా నీలం. ఇక్కడ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయంటే మనం తినే ఆహారం, మనం తాగే నీళ్ళు, అలాగే మనం పీల్చుకునే గాలి పరిశుభ్రంగా కానీ లేకుంటే ముందు ఇక్కడి నుంచే రోగాలు మొదలవుతాయి మాస్టర్స్, మన శరీరంలోకి, మన దేహంలోకి. అలాగే బ్లాక్స్ ఎందుకంటే అబద్ధాలు చెప్పటం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, గాసిప్స్ అంటే గుసగుసలు, ఇతరుల గురించి చెవులు కొరుక్కోవడం అంటారు కదా, గుసగుసలు చెప్పుకోవటం, నిజాయితీ లేని మాటలు మాట్లాడటం. అలాగే మనం వాగ్దానాలు చేసి నెరవేర్చలేకపోతే అవి కూడా ఇక్కడ బ్లాక్స్ అనేది ఏర్పడతాయి మాస్టర్స్. అందుకే మనం చేసేదే చెప్పాలి, చెప్పేదే చెయ్యాలి. అలాగే ఎవరైనా ఒక చెడు మాటలు చెప్తున్నా, ఇతరుల గురించి మనకి గాసిప్స్ చెప్తున్నా మనం కానీ చెవులు అప్పగిస్తే వీటి ద్వారా వెళ్ళేటువంటి ఎనర్జీస్, ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా ఇక్కడ బ్లాక్గా ఏర్పడుతుంది మాస్టర్స్. అలాగే మన లోపల ఏదైనా ఉండేటువంటి భావాలను, మన కోరికలను మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా అలాగే లోపలగానే అణిచివేసుకుంటే అవి కూడా ఒక బ్లాక్స్గా ఏర్పడిపోతాయి. ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని కోరికలు, భావాలు, కొన్ని లోపల ఏదో తెలియని కొన్ని ఫీలింగ్స్ అనేది వస్తాయి. అవి ఎవరో ఒకరితో పంచుకుంటేనే బయటికి చెప్పేయాలి మాస్టర్స్. అలా చెప్పకపోతే అవి అలాగే లోపల అలాగే ఉండిపోయి ఈ టైంలో కూడా ఎక్కువ బ్లాక్స్ అనేది ఏర్పడతాయి, ముఖ్యంగా ఒక థైరాయిడ్ గ్రంథిలో. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కు థైరాయిడ్ అనేది ఎక్కువగా వస్తుంది మాస్టర్స్ ఈ సమయంలో. రిలాక్స్గా శ్వాస మీద ధ్యాస పెట్టి మీకు ఆలోచనలు వస్తుంటేనే శ్వాసను గమనించండి, లేదంటే మీ తోడే పాయింట్లో దృష్టిని పెట్టండి. మీ మనసును మాత్రం పూర్తిగా ఈరోజు విశుద్ధిపై లగ్నం చేయండి మాస్టర్స్. మీ పూర్తి మనసును విశుద్ధిపై లగ్నం చేసి ధ్యానం చేసుకుందాం. విశుద్ధి నుంచి మనము శ్వాసను తీసుకుంటూ బ్రహ్మరంధ్రం ద్వారా వదిలిపెడుతూ, బ్రహ్మరంధ్రం నుంచి శ్వాసను తీసుకుంటూ విశుద్ధి ద్వారా వదిలిపెడుతున్నట్టు, అంటే ఇది అంతర్శ్వాస అంటారు. అలా చేస్తున్నట్టు మీరు భావం చేసుకోండి మాస్టర్స్. అలా భావించడం ద్వారా మనకి ఈ కాస్మిక్ పవర్ అనేది లోపలికి ప్రవేశించి అక్కడ శుద్ధీకరణ అనేది జరుగుతుంది.
అలాగే మనకి లోపల ఒకటి ఉంటే బయటికి ఒకటి చెప్పటం ద్వారా కూడా ఇక్కడ బ్లాక్స్ అనేది ఏర్పడతాయి. ఇంకా వినికిడి లోపం వస్తుంది, అంటే ఒక చెవుడు లాంటివి ఇలాంటివి వస్తాయి. ఇంకా ఈ యొక్క చక్రం అనేది, ఈ స్థితి అనేది మనకి మన బాడీ పార్ట్స్, గొంతు, చెవులు, భుజాలు, మెడ, నోరు, వీటన్నిటిని మనము విశుద్ధి చక్రం కింద ఉంటాయి మాస్టర్స్ ఈ బాడీ పార్ట్స్. అందుకే ఇక్కడంతా కూడా ఈ బ్లాక్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. భుజాల నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ బ్లాక్స్ వల్ల వస్తాయి మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ విశుద్ధి నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా. అయితే ఒకప్పుడు యోగులు ఈ హమ్ అనే బీజాక్షరాన్ని పఠిస్తూ శ్వాస ప్రక్రియలు చేసేవాళ్ళు. ఆ నుంచి అహా వరకు ఈ 16 అక్షరాలను పఠిస్తూ ఇలా సాధన చేసేవాళ్ళు మాస్టర్స్. అలాగే దీని కలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నీలం, తెలుపు, ఆ కలర్స్లో ఎనర్జీస్ ఈ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా విశుద్ధిలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావం చేసుకుంటూ ధ్యానం చేసేవాళ్ళు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే పళ్ళకు సంబంధించింది, నోరుకు సంబంధించింది, వీటి ద్వారా ఈ శరీరం అనేది సఫర్ అవుతుంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా ఇలా ఈ బీజాక్షరాలు పఠిస్తూ ఈ కలర్ థెరపీతో, అంటే ఆ కలర్ని ఊహించుకుంటూ భావిస్తూ ధ్యానం చేయటం. అలాగే ఒక రూమ్లో ఈ నీలం కలర్ కానీ, వైట్ కలర్ కానీ ఒక 0 క్యాండిల్ లైట్లో, డిమ్ లైట్లో కూర్చొని సాధన చేసుకోవటం కానీ, ఈ యొక్క బీజాక్షరాలతో శ్వాసక్రియలు చేసుకోవటం బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది మాస్టర్స్. అలాగే మనం నిన్న చెప్పుకున్నాం అనులోమ విలోమ ప్రాణాయామం, అంటే ఎక్సెల్ ఇన్హేల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాస్టర్స్. అంటే కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటూ ఎడమ ముక్కు ద్వారా వదిలిపెట్టడం, ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకుంటూ కుడి ముక్కు ద్వారా వదిలిపెట్టడం. ఇది కూడా మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. రోజు ఒక 5 మినిట్స్ అయినా ఇలా చేసుకొని మనం ధ్యానంలో కూర్చుంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ విశుద్ధి చక్రం అనేది మనకి జనరలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది మాస్టర్స్. ఇది మనకి ఆనందమయ కోశం అంటారు మన బాడీ. అంటే ఆత్మిక్ బాడీ, మన ఆత్మలోకం. అది జనరలోకం అంటే ఆత్మలోకం. ఈ లోకానికి మనం కనెక్ట్ అయి ఉంటుంది మన బాడీ. ఈ విశుద్ధి చక్రం అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఆకాశతత్వం మాస్టర్స్. అందుకే ఇక్కడ మనము ఆకాశ ముద్ర అని ఒకటి ఉంటుంది. ఇది ఎలా అంటే మన చూపుడు వేలు, ఉంగరం వేలు, బొటన వేలుతో కలిపి ఉంచి మన ముద్ర వేసుకొని దీర్ఘ శ్వాసలు, అంటే నిదానంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా వదిలిపెడుతూ విశుద్ధి మీద మనం మనసు లగ్నం చేసి సాధన చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది మాస్టర్స్. ఇది ఆకాశ ముద్ర. అలాగే ఉజ్జాయి ప్రాణాయామం అని ఉంటుంది. అది కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది.
మన 2 చేతుల్ని కూడా పక్కకు నేరుగా చాపి అలాగే ఉంచుకోవాలి మాస్టర్స్. ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచేసి మనము ఈ దీర్ఘ శ్వాసను తీసుకుంటూ వదిలిపెడుతూ శ్వాస ప్రక్రియ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా మీరు మన ధ్యానానికి ముందు చేసుకొని కూర్చుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మాస్టర్స్. ఈ సాధన అనేది ఎక్కువగా ఉదయం సాయంత్రం ఈ సాధన చేసుకుంటే ఈ విశుద్ధి చక్రలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దాని నుంచి వచ్చినటువంటి ఏదైనా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మనతో మనం ఎక్కువగా మాట్లాడుకోవటం, పాటలు పాడుకోవటం, ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేయటం, అలాగే వాక్ శుద్ధి. అందుకే మనకు పత్రిసారి చెప్తారు వాక్ శుద్ధి, మాట మీద ధ్యాస అని. సత్యాన్ని మాట్లాడటం, లేదంటే మౌనంగా ఉండటం, మనలో ఉన్నటువంటి ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లోపల ఏది ఉంచుకోకుండా బయటికి ఎక్స్ప్రెస్ చేయటం, ఎవరికి చెప్పకపోతే మనతో మనమే మాట్లాడుకోవటం. ఇలా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఈ లోపలి భావాలను మనం ఎప్పుడైతే నిర్భయంగా బయటికి ఎక్స్ప్రెస్ చేసేస్తామో అప్పుడు ఇక్కడ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. ముఖ్యంగా తల్లి ఒక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మనము ఈ తల్లి అనేది ఇటువంటి చేస్తే ఆ పుట్టబోయే బిడ్డకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. తను కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతుంది మాస్టర్స్. ఈరోజు మనము స్కందమాత యొక్క ఎనర్జీస్తో, బాలస్కందుడి యొక్క ఎనర్జీస్తో, మహాచండీదేవి యొక్క ఎనర్జీస్తో, మహాచండీ సమేత వారాహి అమ్మ ఎనర్జీస్తో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఎందుకంటే వారాహి అమ్మ మాట కఠినంగా ఉన్న మనసు మహామాతృత్వపు ప్రేమతో ఎప్పుడూ కూడా అద్భుతమైన ఎనర్జీస్తో నిండి ఉంటుంది మాస్టర్స్. ఆ తల్లి ప్రేమ మహామాతృత్వపు ప్రేమ. అందుకే ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ తల్లిని మనం ధ్యానించుకుంటే, ఆహ్వానించుకుంటే మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను సంహరించి అవి పీకి బయటపడేస్తుంది మాస్టర్స్. మన లోపల ఏదైనా నెగిటివిటీ ఉంటే లాగి పీకి విసిరిపడేస్తుంది, అల్సియాన్ అగ్నిలోకి దహింపి చేసేస్తుంది అన్నమాట. అతి ఉన్నతమైన ప్రేమమూర్తి. అందుకే ఆ తల్లి ఎప్పుడు కూడా మనల్ని దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం ఎప్పుడు కూడా ఆ తల్లి చాలా అద్భుతంగా మనకి సహాయకారిగా ఉంటుంది మాస్టర్స్. అలాగే మన హయ్యర్ సెల్ఫ్ యొక్క కాన్షియస్తో, లోయర్ డైమెన్షన్లో ఉన్న నేను హయ్యర్ డైమెన్షన్లో ఉన్న నాతో మెర్జ్ అయ్యి ధ్యానం చేస్తున్నానని మనం చెప్పుకోవటం, శ్వాసను గమనిస్తూ విశుద్ధి నుంచి బ్రహ్మరంధ్రం దాకా, అలాగే బ్రహ్మరంధ్రం నుంచి విశుద్ధి దాకా ఈ శ్వాస ప్రక్రియను భావించుకుంటూ అంతరశ్వాసను చేసుకోండి మాస్టర్స్. ఇప్పుడు మన ద్వారా ఏదైతే ఎనర్జీ బయటకు వస్తుందో ఈ యొక్క పవర్ అనేది వీటితో గ్రిడ్ అనేది ఫామ్ అవుతూ ఉంది మాస్టర్స్. వారాహి అమ్మ సమక్షంలో
పత్రి సారు, మహావతార్ బాబాజీ గారు, భూమాత, ప్రకృతి మాత, పంచభూతాల సమక్షంలో ఈ ధ్యానంలో మనమే కాదు, చాలామంది ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా జాయిన్ అయి ఉన్నారు మాస్టర్స్. అద్భుతమైన ఈ యొక్క ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా దివ్యాత్మ స్వరూపులే మాస్టర్స్. అందుకే మన పయనం సత్య మార్గం. సత్యాన్నే మాట్లాడతాం లేదా మౌనం వహిస్తాం. ఎవరి గురించి ఎటువంటి చెడు మాటలు కానీ, ఎటువంటి గాసిప్స్ కానీ, గుసగుసలు కానీ మనం చేయం. ఎందుకంటే ఇవన్నీ మన ముక్తి మార్గానికి అడ్డుపడతాయి మాస్టర్స్. అలాగే మన ఆహారం శుద్ధ సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి మాస్టర్స్. అది కూడా తాజా ఆహారం మాత్రమే. నిల్వ ఉంచినవి, పాడైపోయినవి తినకూడదు. స్వచ్ఛమైన ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుకూరలు ఇట్లాంటివి తాజాగా తెచ్చుకొని అప్పటికప్పుడు మనం మన స్వహస్తాలతో వండుకొని తినటం ద్వారా ఎటువంటి నెగిటివిటీ అనేది మన లోపలికి ప్రవేశించదు. అలాగే మన మాట, వాక్శుద్ధి, మాట్లాడే ప్రతి మాట మీద ధ్యాస పెట్టి మాట్లాడాలి మాస్టర్స్. అందుకే మనకు పత్రి సారు మొట్టమొదటిగా చెప్పింది వాక్శుద్ధి, మాట మీద ధ్యాస. మన నుంచి వచ్చిన ఆలోచన అయినా భస్మం అవుతుంది, కానీ మన మాట ఎప్పటికీ భస్మం కాదు. అది అలాగే ఈ గాలిలో తిరుగుతూ ఏ జన్మకైనా ఆ మాట అనేది తిరిగి మనకే కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. మన మాటే మన శత్రువు. అందుకే మాట అంటే రామబాణం. ఒకసారి మనం బయటికి ఒక మాటను వదిలాము అంటే అది ఇంకా రామబాణంలా దూసుకుపోతుందే తప్ప తిరిగి వెనక్కి రాదు. అందుకే మనం ఏదైనా మనం చేయలేని పనులకు వాగ్దానాలు చేయకూడదు. ఒకసారి వాగ్దానం చేశామంటే ఆ పని చేసి తీరాలి. అందుకే పూర్వకాలంలో మునులు, ఋషులు, మహారాజులు కానీ ఎవరైనా సరే ఒక మాట ఇస్తే దానికోసము వాళ్ళ ప్రాణాలైనా వదిలిపెడతారు, కానీ ఆ మాటను మాత్రం నెరవేరుస్తారు మాస్టర్స్. అంత పవర్ ఉంటుంది మాటకి, మన మాటకి. అందుకే చేసేదే చెప్పాలి, చెప్పేదే చేయాలి. అలాగే నో గాసిప్స్, ఎవరి గురించి గుసగుసలు ఉండకూడదు. అందుకే మనకి పత్రి సారు నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నాన్ ఇంటర్ఫిరెన్స్, నో గాసిప్స్, జడ్జ్ ఏ నాట్. మనం కేవలం ఏం జరుగుతున్నా ఒక ప్రేక్షకుల్లా సాక్షిగా గమనిస్తూ ఉండాలి తప్ప, వీలైతే వాళ్ళకి ఒక సహాయకారిగా ఉండాలి తప్ప ఎవరి విషయాల్లో మనము జోక్యం చేసుకోకూడదు మాస్టర్స్. ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి పాఠాలు వాళ్ళే నేర్చుకోవాలి.
ఈ విశుద్ధిని మనము శుద్ధీకరణ చేసుకున్న తర్వాతే మనము మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలవుతుంది మాస్టర్స్. ఇక్కడ శుద్ధీకరణ జరగకుండా మనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినా కూడా అది కేవలం ఒక ముసుగు మాత్రమే. అంటే మనం ఆధ్యాత్మికలం అని చెప్పుకునేటి ఒక ముసుగు వేసుకొని భౌతిక ప్రపంచంలోనే ఉంటాం మాస్టర్స్. అంటే భౌతిక స్థితిలోనే ఉంటాం. మనం ఏదైతే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక స్థితుల్లో జన్మలు తీసుకొని ఉంటామో, ఈ జన్మల్లో మనము అనేక కర్మలు చేయటం ద్వారా ఇక్కడ మనం అన్నీ కూడా కర్మలు పోగు చేసుకుంటాం మాస్టర్స్. ఈ స్థితుల్లో మనం జన్మలు తీసుకున్నప్పుడు అంటే శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా ఏదైతే మనం జన్మలు తీసుకొని ఉన్నామో అక్కడంతా కూడా ఈ మాయలో అజ్ఞానంతో ఆత్మజ్ఞానం లేనందువల్ల మనం తెలుసో తెలియకో అనేక పాపకర్మలు చేసి వీటన్నింటినీ కూడా మూట కట్టుకొని సంచిత కర్మలుగా పోగు చేసుకుంటాం. అనాహతకు వచ్చేసరికి మన స్థితి మారుతుంది. ఆలోచించడం మొదలు పెడతాం, ఏది మంచి ఏది చెడు అని. అందుకే ఇక్కడ మనం ఎక్కువగా కర్మలు చేయం మాస్టర్స్. సైలెంట్గా ఉంటాం, ఏదో తెలుసుకునేదానికి ట్రై చేస్తాం. అయితే ఈ విశుద్ధ చక్రలో మాత్రము, ఈ స్థితిలో మాత్రం జన్మలు తీసుకున్న వాళ్ళు వృద్ధాత్మలు మాస్టర్స్. ఈ అనాహత జన్మ తీసుకున్న వాళ్ళు ప్రౌఢాత్మలు. ఇక్కడ కాస్త అనుభవ జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం. అందుకే ఇక్కడ కర్మలు అనేది తక్కువ ఉంటాయి మాస్టర్స్. ఈ విశుద్ధకు వచ్చేసరికి వృద్ధాత్మలు. ఇక్కడి నుంచి మనకి కర్మ ప్రక్షాళన అనేది జరగాలి. ఇప్పటి వరకు మనం ఏ జన్మల్లో చేసినటువంటి ఆ పాప కర్మలకు మనం పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్త మార్గంలో, అంటే ఆ అప్పులన్నీ తీర్చేసేటువంటి మార్గంలో మనము ఉంటాం మాస్టర్స్. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం రూపంలో ఆ బ్యాలెన్స్ కర్మలన్నిటిని మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడు మనకి కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది ఈ స్థితిలో. ఈ దేహం అనేది, ఈ శరీరం అనేది శిష్యుడు మాస్టర్స్. తల భాగం అనేది గురువు. ఈ శిష్య స్థానంలో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మగా విశేషమైన శుద్ధీకరణ ప్రక్రియ జరుగుతుందో ఇక్కడ, అప్పుడు మనం గురుస్థానంలోకి అడుగు పెడతాం. లేదంటే మళ్ళీ మనము కర్మానుసారం జన్మ, జన్మానుసారం కర్మ, పునరపి జననం, పునరపి మరణం. ఈ సత్యం తెలుసుకునే వరకు, ఈ కర్మ ప్రక్షాళన జరిగే వరకు, మనం విశేషంగా శుద్ధి అయ్యే వరకు కూడా ఈ జన్మలు ఇలా సాగుతూనే ఉంటాయి మాస్టర్స్ వృద్ధాత్మగా. అందుకే మనము
ఈరోజు వచ్చేటువంటి ఈ అద్భుతమైన దైవ చైతన్యంతో, ఆ ఎనర్జీస్తో మనం ఈరోజు ఈ విశుద్ధిని శుద్ధి చేసుకుందాం మాస్టర్స్. ఈ బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఈ రుద్ర గ్రంథి యొక్క భేదనం చేసుకుందాం. అప్పుడే మనము ఈ యొక్క ఆజ్ఞలోకి అడుగు పెట్టగలం. ఈ శిష్య స్థానాన్ని వీడి గురుస్థానంలోకి అడుగు పెడతాం మాస్టర్స్. అప్పుడే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అద్భుతంగా మొదలయ్యి కొనసాగుతుంది. మీ పూర్తి ఏకాగ్రత విశుద్ధిపైనే ఉంచండి మాస్టర్స్. అంతర్శ్వాస జరుగుతుంది, గమనించుకుంటూ కూర్చోండి. విశుద్ధి నుంచి బ్రహ్మరంధ్రం వరకు, బ్రహ్మరంధ్రం నుంచి విశుద్ధి వరకు. ఈ విశుద్ధి బ్లాక్స్ వల్లనే మనకి మెడ నొప్పి, భుజాల నొప్పి, చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, థైరాయిడ్, పారాథైరాయిడ్, ఇవన్నీ కూడా వస్తాయి మాస్టర్స్. ఎప్పుడైతే మనము మన మాట ద్వారా, ఆహారం ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఈ విశుద్ధిని శుద్ధి చేసుకున్నప్పుడు మన మెడ వెనక భాగంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కాంతి గోళాలు యాక్టివేషన్ జరుగుతుంది మాస్టర్స్. ఈ యాక్టివేషన్ వల్ల ఈ సాధకుడు ఎవరైతే, ఈ ధ్యాన సాధకులు, యోగ సాధకుల యొక్క దివ్య తేజస్సు అనేది బయటికి ఉద్భవిస్తుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ దృష్టిని తొడై పాయింట్లో పెట్టండి మాస్టర్స్. మనకు మాస్టర్స్ కనిపించవచ్చు. ఏవైనా విజన్స్ వస్తున్నా కూడా గమనించుకుంటూ మనసును మాత్రం విశుద్ధిపైనే లగ్నం చేయండి మాస్టర్స్. అక్కడ శుద్ధి అవుతున్నట్టు భావం చేసుకుంటూ కూర్చోండి. అందుకే వీలైనంత వరకు మనము మౌనంగా ఉండటం మంచిది మాస్టర్స్. ముఖ్యంగా అంతర మౌనం. ఈ స్థితి అనేది మనకి జనరలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఆత్మలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపులే ఇక్కడ ఉంటారు మాస్టర్స్. ఈ జనరలోకం అనేది పరమేష్ఠి మండలానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఉత్తమమైన జన్మలు తీసుకునే వాళ్ళే ఇక్కడ ఉంటారు మాస్టర్స్, ఈ లోకంలో ఉంటారు. మన యొక్క ఆత్మిక్ బాడీ ఈ లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ బ్లాక్స్ క్లియర్ చేసుకుంటామో మన లాక్స్ ఓపెన్ అవుతాయి. ఆ లోకానికి మనకి ఉన్నటువంటి లాక్స్ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి మనకి అద్భుతమైన జ్ఞానం అనేది అందించబడుతుంది మాస్టర్స్.
ఆత్మలోకాల నుంచి మనకి మన అద్భుతమైన జ్ఞానం అనేది అందుకుంటాం. మీకు ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఇటువంటి ముద్రలు వేసుకొని ధ్యానానికి ముందుగా ఒక 10-15 నిమిషాలైనా తర్వాత ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. రోజు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తాయి. ఆకాశ ముద్ర కానివ్వండి, ఈ చూపుడు వేలు, ఉంగరం వేలు, బటన వేలును నొక్కి పట్టుకొని ముద్ర వేసుకొని దీర్ఘ శ్వాసను తీసుకుంటూ దీర్ఘంగా వదిలిపెడుతూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్ మాస్టర్స్. అలాగే ఎక్సెల్, ఇన్హెల్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ ఆ నుంచి ఆహా వరకు మనం పైకి చెప్పుకుంటూ అయినా లేదా మనసులో అయినా అలా అక్షరాలు, బీజాక్షరాలు, ఆ అక్షరాలను పలుకుతూ మనము శ్వాస ప్రక్రియలు చేసుకోవటం. ఏ హమ్ అనే బీజాక్షరం ఉచ్చరిస్తూ మనము ఆ యొక్క నీలం, తెలుపు వర్ణాల యొక్క ఎనర్జీస్ బ్రహ్మరంధ్రం ద్వారా విశుద్ధిలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావించుకుంటూ శ్వాసక్రియలు చేయడం ద్వారా ఇక్కడ బ్లాక్స్ అనేవి చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. అలాగే వీటికి టూల్స్గా ఈ చక్రానికి క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా లుపిస్ లజోలి అని ఇంకా కొన్ని క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి క్రిస్టల్స్ని మనం చేతిలో పట్టుకొని ధ్యానం చేసుకోవడం ద్వారా కూడా, అంటే శ్వాసక్రియలు చేసుకోవడం ద్వారా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటాయి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ లోపల జరిగేటువంటి మార్పులను గమనించుకుంటూ ఈ గ్రిడ్ ఫామ్ అయ్యే సమయంలో కాస్త శరీరము, తల భారంగా ఉంటుంది మాస్టర్స్. హై ఎనర్జీస్ వస్తాయి కాబట్టి కాస్త ఓర్చుకునేందుకు ట్రై చేయండి. ఈ లోపలికి వస్తున్న ఎనర్జీస్ అన్నిటిని బయటికి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. మన దేహం అనేది కేవలం ఒక పోర్టల్. ఈ పోర్టల్లోకి ప్రవేశిస్తున్న ఈ హై ఎనర్జీస్ మన లోపలికి ప్రవేశించి మన అణువణు కణకణంలో నిండిపోయి మన లోపల మన నాడీ మండలం మొత్తం శుద్ధి జరిగి తిరిగి బయటికి వచ్చేస్తాయి మాస్టర్స్. ఈ ప్రకృతిలోకి, ఈ ప్రపంచంలోకి, ఈ భూమి లోపల వరకు ఈ ఎనర్జీస్ అన్నీ పాస్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ అద్భుతమైన ఈ మానవ దేహం అనేది లభించడం అనేది చాలా అదృష్టం మాస్టర్స్ మనకి ఈ సమయంలో. ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్
దైవ స్వరూపులు ఈ దేహం కోసం క్యూల్లో వెయిట్ చేస్తున్నారు. మనకు దొరికినందుకు మనం చాలా ధన్యులం మాస్టర్స్. ఇంత అద్భుతమైన సమయంలో ఈ దేహంతో మనం భూమి మీద ఉండడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు మాస్టర్స్. అందుకే ఈ దేహాన్ని ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా, నిర్మలంగా, పూర్తి ఆరోగ్యంగా, సౌందర్యవంతంగా, అద్భుతమైన ఒక దేవాలయంలో మనం చూసుకోవాలి మాస్టర్స్. ఒక పవిత్రంగా చూసుకోవాలి. ఈ దేహంతో చేసే ప్రతి క్రియను, ప్రతి కర్మను ఎంతో పవిత్రంగా చేయాలి మాస్టర్స్. పూర్తి ఏకాగ్రతతో ఎప్పుడూ ప్రజెంట్లో ఉంటూ, వాస్తవంలో ఉంటూ ఈ దేహానికి ప్రతిరోజు మనము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మాస్టర్స్. ఈ దేహంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా, ప్రతి అవయం కూడా ఒక్కొక్క లోకాన్ని నుంచి తీసుకురాబట్టాయి మాస్టర్స్. అందుకే మన దేహంలో ఉన్న ప్రతి అవయవం కానీ, ప్రతి కణం కానీ, ప్రతి అణువు కానీ, ప్రతిదీ ఇండివిజువల్, దేనిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనం చేయాల్సింది కేవలం వాటికి సహకరించటం మాత్రమే, వాటిని గుర్తించడం మాత్రమే. అందుకే ఈ దేహాన్ని ఎటు పడితే అటు విచ్చలవిడిగా ఉపయోగించటం, చెడు కార్యక్రమాలకు ఉపయోగించటం, మందు, మాంసం, డ్రగ్స్, ఇటువంటి వ్యర్థ పదార్థాలను, స్మోకింగ్ ఈ శరీరానికి అందించకూడదు మాస్టర్స్. ఇదే పెద్ద పాపకర్మ. ఎప్పుడైతే ఈ అద్భుతమైన దివ్య దేహంలోకి, ఈ దేవాలయంలోకి ఈ పదార్థాలను, ఈ చెడు పదార్థాలను, ఈ విష పదార్థాలను మనం వేయడం జరుగుతుందో ఇది మనకి పాపకర్మగా క్రియేట్ అవుతుంది మాస్టర్స్. అందుకే నోటిలోకి పోయేది, నోటి నుంచి వచ్చేది పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేహాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా, సౌందర్యవంతంగా, అద్భుతంగా ఉంచుకోవాలి మాస్టర్స్. మన ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఏ అవయవాన్ని కూడా మనము మిస్ చేసుకోకూడదు, పాడు చేయకూడదు, రోగగ్రస్తం చేయకూడదు. ఈరోజు మనకి చాలా హెవీ ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. మహాచండీదేవి ఎనర్జీస్, స్కందమాత ఎనర్జీస్, వారాహి అమ్మ ఎనర్జీస్, దుర్గామాత ఎనర్జీస్, మహామూల చైతన్యమైనటువంటి ఆది పరాశక్తి ఎనర్జీస్, వీటన్నిటితో
మనమే ఒక శక్తి స్వరూపిణిగా మారిపోయాం మాస్టర్స్. గమనించుకోండి. వాళ్ళు వేరు కాదు, మనం వేరు కాదు. మనమే ఆ దైవం, మనమే ఆ శక్తి స్వరూపిణి. మన ఆత్మ పురుషతత్వం, మన దేహం స్త్రీతత్వం. ఇక్కడ స్త్రీగా పురుషుడిగా జన్మ తీసుకున్నా కూడా ఇక్కడ ఈ జీవాత్మ అనేది స్త్రీతత్వం మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన ద్వారా ఆత్మతో అనుసంధానం అవుతామో అప్పుడే ప్రకృతి పురుషుడి యొక్క కలయిక జరిగి ఆ యొక్క సదాశివుడు, ఆ యొక్క శక్తి స్వరూపిణైనటువంటి ఆ తల్లి వారి యొక్క కళ్యాణం అనేది దిగ్విజయంగా జరుగుతుంది మాస్టర్స్ మన విశుద్ధ స్థితిలో. అద్భుతమైన ఈ ధ్యానానికి, ఈ అద్భుతమైన సమయానికి మన ఈ భౌతిక దేహానికి, ఈ భౌతిక దేహాన్ని మనకు అందించినటువంటి మన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకు సహకరించినటువంటి ప్రతి ఆస్ట్రల్ మాస్టర్స్కు, ప్రతి ఏంజల్కు, ప్రతి ఒక్క పరమ గురువుకు, విశ్వగురువులకు, భూమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, వారాహి అమ్మకు, మహావతార్ బాబాజీకి, మన పూర్ణాత్మకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఈ దివ్య మార్గంలోకి మనల్ని తీసుకువచ్చి మన ఆధ్యాత్మిక ఆత్మ ఎదుగుదలకు నిరంతరం మనతోనే ఉంటూ మనకు అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన ఆధ్యాత్మిక మూల పురుషుడైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ధ్యానంలో పాల్గొన్నటువంటి దివ్యాత్మ స్వరూపులకు, దివ్య మానవులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.